అందరికీ నమస్కారం. ప్రపంచం మొత్తం ఎక్కడికో తొందరగా పరిగెడుతున్నట్టనిపిస్తుంది. స్కూల్లో అడుగుపెట్టినప్పటినుంచి ఒకే ప్రశ్న, తర్వాతేంటి? మార్క్స్ తర్వాత నెక్స్ట్ గోల్, డిగ్రీ తర్వాత జాబ్, జాబ్ తర్వాత ప్రమోషన్ తర్వాత లైఫ్ సెట్ అవ్వాలి. అన్నీ స్టెప్ బై స్టెప్గా కాదు, ప్రెషర్ బై ప్రెషర్గా జరుగుతాయి. ఇక్కడొక నిజం క్వైట్గా చెప్తున్నాను, ఎవ్వరికీ అన్నీ క్లియర్గా లేవు, కాని అందరూ క్లియరున్నట్టు నటిస్తున్నారు. మనకి స్ట్రెస్ ఎందుకొస్తుంది తెలుసా? లైఫ్ టఫ్ కాబట్టి కాదు, చాయిసెస్ ఎక్కువ కాబట్టి కాదు, ఇప్పుడే డిసైడ్ చెయ్యాలి అనే బిలీఫ్ వల్ల. 20స్లో కెరియర్ ఫిక్స్ కావాలి, 30స్లో లైఫ్ సెట్ కావాలి, సక్సెస్ డెఫినిషన్ క్లియర్ కావాలి, పర్పస్ తెలుసుండాలి. లేకపోతే నాలో ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటాం. కానీ నిజమేంటంటే లైఫ్ ఎగ్జామ్ కాదు, ఆన్సర్ షీట్ ముందే ఇవ్వరు. ఒక పర్సన్ని ఊహించుకో. అతను లేజీ కాదు, అతను డమ్ కాదు, అతనికి డ్రీమ్స్ లేవని కాదు, కాని ఒకే థాట్, నేను ఏం చెయ్యాలో తెలియడం లేదు. ఫ్రెండ్స్ అడ్వాన్స్ అవుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో సక్సెస్ స్టోరీస్, రిలేటివ్స్ క్వశ్చన్స్, నీ ప్లానేంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి? అతనికి ఆన్సర్ లేదు. అండ్ దాట్ స్కేర్స్ హిమ్. కాని ఇక్కడొక ట్విస్ట్ ఉంది. నాట్ నోయింగ్ ఈజ్ నాట్ ఫెయిల్యూర్, ఇట్స్ అ ఫేజ్. మనందరం ఒక లైలో పెరిగాం. సక్సెస్ఫుల్ పీపుల్ ఆల్వేస్ నో వాట్ దే వాంట్. ట్రూత్? మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఫిగర్డ్ ఇట్ అవుట్ వైల్ మూవింగ్, నాట్ వైల్ సిట్టింగ్ అండ్ ప్లానింగ్. క్లారిటీ కమ్స్ ఫ్రామ్ ట్రయింగ్, ఫెయిలింగ్, గెటింగ్ బోర్డ్, చేంజింగ్ మైండ్, not from overthinking at night. మన సొసైటీ స్పీడ్కి ఎడిక్టెడ్. ఫాస్ట్ ఎడ్యుకేషన్, ఫాస్ట్ కెరియర్, ఫాస్ట్ మ్యారేజ్, ఫాస్ట్ రిజల్ట్స్. కానీ నేచర్ని చూడండి. ట్రీ ఓవర్నైట్ గ్రో అవుతుందా? సీడ్కి టైం ఇవ్వకుండా ఫ్రూట్ వస్తుందా? హ్యూమన్ క్లారిటీ కూడా అంతే. సమ్ పీపుల్ ఫైండ్ డిరెక్షన్ అట్ 18, సమ్ అట్ 28, సమ్ అట్ 40. లేట్ కాదు, డిఫరెంట్. అన్ని ఆన్సర్స్ లేనప్పుడు ఇవి చెయ్యి. నెక్స్ట్ రైట్ స్టెప్ తీసుకో. పర్ఫెక్ట్ ప్లాన్ కోసం వెయిట్ చేయకు. స్మాల్ క్యూరియాసిటీ ఫాలో అవ్వు. ప్రెషర్ కాదు, ప్రోగ్రెస్ ఫోకస్ చెయ్యి. నీ లైఫ్ని మూవీలా అనుకో. ఇంటర్వెల్లో హీరోకి క్లారిటీ ఉండదు, ఎండింగ్లోనే సెన్స్ వస్తుంది. ఒక హార్డ్ ట్రూత్ చెబుతాను. కన్ఫ్యూషన్ ఈజ్ నాట్ యువర్ ఎనిమీ, సైలెన్స్ ఈజ్. కన్ఫ్యూజన్ అంటే నువ్వు అలైవ్ ఉన్నావు, థింకింగ్ చేస్తున్నావు, సర్చింగ్ చేస్తున్నావు. డేంజర్ ఎప్పుడు అంటే స్టాప్ ట్రయింగ్. ఈ మాట గుర్తుపెట్టుకో. నీ లైఫ్ రేస్ కాదు, డెడ్లైన్ లేదు, కంపారిజన్ అన్నెసెసరీ. అన్నీ ఇప్పుడే తెలిసిపోవాల్సిన అవసరం లేదు. సమ్టైమ్స్ వాకింగ్ వితౌట్ ఆన్సర్స్ ఈజ్ బెటర్ దాన్ స్టాండింగ్ విత్ ఫియర్. స్లోగా వెళ్ళు, హానెస్ట్గా వెళ్ళు, నీ పేస్లో వెళ్ళు.